భవిష్యత్తులో కూడా చేర్చుకోరు. ఓకే. సో ఒకటి ఇప్పుడు మీరు కూడా కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారు. ఎవరి మీద కవిత కోపం? నిన్న తండ్రి దేవుడు అన్నారు, మిగతా వాళ్ళు దయ్యాలన్నారు. అది నాకు తెలియదండి. యాక్చువల్లీ ఏంటంటే నేను అక్కడ ఉన్న వాళ్ళ మీడియా సంస్థలో పనిచేసినప్పుడు మాకు బాస్ గా ఇమ్మీడియట్ బాస్ గా ఉన్నటువంటిది కేసీఆర్ గారు. ఆ తర్వాత సంతోష్ గారు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చూసేవారు. మా కేటీఆర్ గారు గాని కవిత గారు గాని డైరెక్ట్ గా మాతో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి మొత్తం కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది మేము చెప్పలేం. గానీ సంతోష్ గారు కవిత గారు మాత్రం బాగా సన్నిహితంగా ఉండి ఉన్న వ్యవస్థల్ని డిస్టర్బ్ చేసే విషయంలో మాత్రం వాళ్ళు బాగా కీలక పాత్ర పోషించేవాళ్ళు, ఏది కేసీఆర్ గారికి తెలియకుండా. ఓకే, అంతవరకు నేను చెప్పగలను. మరి ఇప్పుడు సంతోష్ మీద ఎందుకు కోపం తెలియదు నాకు. అంటే మళ్ళీ వాళ్ళకి ఎందుకు చెడింది, ఆ అన్న దయ్యం సంతోషేనా కాదా అనేది నాకు తెలీదు. అంటే ఇంకెవరై ఉంటారు ఇప్పుడు? అయితే కేటీఆర్ కావాలి, లేకపోతే సంతోష్ కావాలి, అంతే కదా? అయి ఉండొచ్చు. అంటే అప్పుడైతే సన్నిహితంగా ఉండేవాళ్ళు మీకు తెలిసి వాళ్ళిద్దరు బాగా కవిత సంతోష్ మంచి ఫ్రెండ్స్, వాళ్ళు మంచి అంటే బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళు మంచి దోస్తులు. ఓకే ఓకే. అంటే మీరు అప్పుడు బతుకమ్మకు అమెరికా వెళ్ళడం దాని మీద కూడా కవితకు ఇష్టం లేదు అంటారు? వాస్తవం. యాక్చువల్లీ ఏమైందంటే నేను అసలు టీనేజ్ లో రిజైన్ చేసిన కారణమే అది. అంటే నేను దుబాయ్ కి నన్ను బతుకమ్మ పండగకి ఈటీసీఏ వాళ్ళు గెస్ట్ గా పిలిచినప్పుడు, అక్కడికి నన్ను పిలిచినప్పుడు ఆమె వెళ్ళకూడదు అని కవిత బాగా ఇంట్లో గొడవ చేస్తే, మీరు వెళ్తే మీరు ఇక్కడ ఉద్యోగం చేయాలనుకుంటే మీరు వెళ్ళకూడదు అన్నారు. అంటే మీ ఉద్యోగం అవసరం లేదు అని చెప్పి నేను దుబాయ్ కి బతుకమ్మ పండగకి వెళ్ళాను. ఉద్యోగం చేయాలంటే అవసరం లేదన్నది ఎవరు? అక్కడికి వెళ్ళొద్దు అన్నది అక్కడికి సంతోష్ గారే అక్కడ ఆ రకంగా చెప్పారు. ఓకే ఓకే. సో అంటే ఆయన చెప్పారు కానీ కవిత చెప్పారు అనుకోవచ్చా దానికి సంబంధించి? అంటే ఒకటండి, దాని వెనకాల ఉన్నటువంటిది కవితకి ఇష్టం లేదు కాబట్టి అది జరిగింది అనేది నేను బయటకు వచ్చిన తర్వాత కొంతమంది చెప్పారు. దానికి కారణం అదే అనేటువంటిది మనకున్న ఇన్ఫర్మేషన్. డైరెక్ట్ గా ఆవిడ మనతో అనకపోవచ్చు. ఎందుకు ఇష్టం లేకుండా ఉండొచ్చు అంటారు అప్పుడు ఆ సమయంలో? అది ఒకటి, భరత్ గారు నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా కవిత గారి గురించి ఎక్కువగా ఎప్పుడు ఆలోచించలేదు. టీన్యూస్ లో ఉన్నప్పుడు ఆలోచించలేదు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆలోచించలేదు. సరే, ఆవిడ మరి వేరే మహిళలు పార్టీలో గానీ మీడియా సంస్థలో గానీ ఉండడం ఇష్టం లేకుండా ఉండొచ్చు, ఆమెకి ఏదైనా ఐడెంటిటీ క్రైసిస్ ఫస్ట్ నుంచి కూడా ఉండొచ్చు. అందుకే బీఆర్ఎస్ లో విమెన్ కూడా ఎక్కువ ఎవరు ఫోకస్ అవ్వరు. ఫస్ట్ 5 years మినిస్ట్రీ కూడా లేదు బీఆర్ఎస్ లో విమెన్ కి. ఆ ప్రాబ్లం బీఆర్ఎస్ లో ఉంటది. అది ఆమె వల్ల కూడా ఉండొచ్చు. సో ఆమె వల్ల బీఆర్ఎస్ లో వేరే మహిళలు ఎదగకుండా దాదాపు ఫస్ట్ టర్మ్ లో క్యాబినెట్ లేకపోవడం అది కూడా ఒక కారణం, మంత్రివర్గం లేకపోవడం. బట్ ఆ తర్వాత ఇద్దరిని తీసుకున్నారు కదా సెకండ్ టర్మ్ లో. ఇద్దరిని తీసుకోవడం అది ఏమైనా గొప్ప విషయం అండి? ఇద్దరు మహిళల్లో ఇద్దరు ఉండాలా? ఎందుకు 5-6 ఎందుకు ఉండకూడదు? ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 12 మంది మహిళలు కేంద్ర మంత్రులు ఉన్నారండి. ఎందుకు రాష్ట్రంలో మాత్రం ఒక 5-6 మంది ఎందుకు ఉండకూడదు? అంటే అంతకుముందు టర్మ్ తో పోలిస్తే 0, తర్వాత నుంచి 2 అంటే అదే గొప్ప అని అనుకునే సిచ్యువేషన్ వచ్చింది. అట్లా అది మనం సంతోషపడాలి. అలాగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా ఇద్దరే ఉన్నారు కదా. అంతే 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 కదా. వీళ్ళు కూడా ఇంకో 3-4 ఇవ్వాలి. సో ఓవరాల్ గా ఇప్పుడు బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ పరిణామాల్ని? ఇది మీకు అవకాశమా లేకపోతే అంటే మళ్ళీ ఒకటి ఏంటంటే ప్లీనరీ బాగా చాలా సక్సెస్ అయింది, కేసీఆర్ మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు ప్రజలు అనుకున్న సమయంలో ఈ సడన్ గా ఈ పరిణామాలు వచ్చాయి. ఒకటి భరత్ గారు, అది వాళ్ళ కుటుంబ. మీ వాయిస్ కట్ అవుతుంది రాణి రుద్రమ గారు ఫోన్ లో. మళ్ళీ బయటకు వచ్చి మాది ఏమీ లేదు, మేమంతా బాగున్నాము అని చెప్పి మాట్లాడుకుంటారు. అప్పుడు మనం ఇవన్నీ స్పెక్యులేషన్స్ లాగా అయిపోతాయి. అది కుటుంబానికి సంబంధించిన అంశం కాబట్టి దాన్ని అది అయిపోయిన అంశం కింద మనం చూస్తే బెటర్ ఏమో అని నా అభిప్రాయం. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ నాని రుద్రమ గారు ఈ సమయం జీ తెలుగు న్యూస్ కోసం ఇచ్చేందుకు. సో మనతో పాటు స్టూడియోలో దిలీప్ కుమార్ గారు,